జోజిలా కనుమ లడఖ్లో ఉంది. ఇది శ్రీనగర్ మరియు లేహ్లను కలుపుతుంది. బారాలాచల కనుమ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది మండి మరియు లేహ్లను కలుపుతుంది. రోహతాంగ్ పాస్ ఇది హిమాచల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అలాగే రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డిలో ఎంతో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్లో గతంలో అడిగిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు దానికి సంబంధించిన ఆప్షన్స్ ద్వారా మొత్తం కంటెంట్ని నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది స్మారక కట్టడాలలో ఏది ఢిల్లీలో లేదు? ఫస్ట్ వన్ అలై దర్వాజా, సెకండ్ ఆప్షన్ హుమయూన్ సమాధి, థర్డ్ ఆప్షన్ బులంద్ దర్వాజా, ఫోర్త్ ఆప్షన్ ఇండియా గేట్. ఆన్సర్ని కామెంట్ చేయండి. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బులంద్ దర్వాజా. ఇప్పుడు మనం స్మారక కట్టడాల గురించి క్లియర్గా చూద్దాం. అలై దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ 1311లో నిర్మించాడు. ఇది కుతుబ్ మినార్కు దక్షిణ ద్వారం. ఇండో ఇస్లామిక్ స్టైల్లో నిర్మించిన మొట్టమొదటి కట్టడాలలో ఇది ఒకటి. ఇది ప్రజెంట్ ఉన్న ప్రాంతం మెహ్రౌలి, ఢిల్లీ. హుమయూన్ సమాధి గురించి తెలుసుకుందాం. దీన్ని హుమయూన్ భార్య హమీదా బేగం నిర్మించింది. దీని యొక్క ప్రాముఖ్యత, ఇది భారతదేశంలో మొట్టమొదటి గార్డెన్ టూమ్, అంటే తోట మధ్యలో ఉన్న సమాధి. దీని వాస్తుశిల్పం ఆధారంగానే తాజ్మహల్ని నిర్మించారు. ఇది ప్రజెంట్ నిజాముద్దీన్ ఈస్ట్, ఢిల్లీలో కలదు. బులంద్ దర్వాజాను అక్బర్ 1611లో నిర్మించాడు. గుజరాత్పై అక్బర్ సాధించిన విజయాలకు గుర్తుగా దీన్ని నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రవేశ ద్వారం. దీని ఎత్తు సుమారుగా 54 మీటర్లు ఉంటుంది. ఇది ఫతేపూర్, ఉత్తరప్రదేశ్, ఆగ్రా సమీపంలో ఉంటుంది. ఇండియా గేట్ను బ్రిటిష్ వారు నిర్మించాడు. దీని యొక్క ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటిన్స్. మొదటి ప్రపంచ యుద్ధం మరియు ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సైనికుల జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. దీని కింద అమర్ జవాన్ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఇది ప్రజెంట్ ఉన్న ప్రాంతం రాజ్పథ్, కొత్తగా కర్తవ్య పథ్ అంటారు. ఇది ఢిల్లీలో కలదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కుదంకులం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో పెట్టండి. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుదంకులం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులో కలదు. ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. తమిళనాడులో 2 ప్రధాన అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి కుదంకులం, ఇది రష్యా సహకారంతో నిర్మించారు మరియు భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. రెండవది కల్పక్కం, ఇది మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం అని అంటారు. కర్ణాటక దగ్గర కైగా అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఇది కాళీ నది ఒడ్డున కలదు. గుజరాత్లో కాక్రపార అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఇది సూరత్ సమీపంలో తపతీ నది వద్ద ఉంది. రాజస్థాన్లో రావత్బట అణు విద్యుత్ కేంద్రం ఉంది. దీనిని రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం అని కూడా పిలుస్తారు. ఇది కెనడా దేశ సహకారంతో నిర్మించారు. తారాపూర్, ఇది మహారాష్ట్రలో ఉంది. భారత్లో నిర్మించిన మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఇదే. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని పొంది తీరుతాను అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ సి భగత్ సింగ్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. ఆన్సర్ని కామెంట్లో తెలపండి. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్. ఇప్పుడు వీరి గురించి మనం తెలుసుకుందాం. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతానని బాలగంగాధర్ తిలక్ అన్నాడు. ఈయనను భారత అశాంతి పితామహుడు అని పిలుస్తారు. హోమ్ లీగ్ ఉద్యమ సమయంలో ఈయన ఈ నినాదాన్ని ఇచ్చాడు. అలాగే చంద్రశేఖర్ ఆజాద్, ఈయన విప్లవ నాయకుడు. ఆజాద్ స్వేచ్ఛాజీవిగానే మరణిస్తానని ప్రతిజ్ఞ చేసి అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో తనను కాల్చుకొని ప్రాణత్యాగం చేశాడు. భగత్ సింగ్ యొక్క నినాదం ఇన్క్విలాబ్ జిందాబాద్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బాంబు విసిరిన విప్లవకారుడు.
గోపాలకృష్ణ గోఖలే. ఈయన మహాత్మా గాంధీకి రాజకీయ గురువు. ఈయన మితవాద నాయకుడు మరియు సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీను స్థాపించాడు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రాజతరంగిణి రచయిత ఎవరు? ఆప్షన్ ఏ చాంద్ బర్దాయ్, ఆప్షన్ బి కల్హణుడు, ఆప్షన్ సి కాళిదాసు, ఆప్షన్ డి జయదేవుడు. ఆన్సర్ని కామెంట్లో తెలపండి. 10 సెకండ్స్ టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజతరంగిణి రచయిత కల్హణుడు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 100కి పైగా కవులు వారి యొక్క రచనల గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంది. ప్రతి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కావున ఆ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ కవులు వారి యొక్క రచనలు కవర్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ వీడియో చూడండి. ఒక్క మార్క్ కూడా ఇలాంటి టాపిక్ నుండి మిస్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు వీరి గురించి తెలుసుకుందాం. చాంద్ బర్దాయ్ యొక్క ప్రసిద్ధ రచన పృథ్వీరాజ్ రాసో. ఇది కూడా ఇంపార్టెంట్ రచన. అలాగే కల్హణుంది ప్రసిద్ధ రచన రాజతరంగిణి, మోస్ట్ ఇంపార్టెంట్. కాళిదాసు ప్రసిద్ధ రచనలు అభిజ్ఞాన శకుంతలం, మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం. ఈయనను భారతీయ షేక్స్పియర్ అని పిలుస్తారు. గుప్త చక్రవర్తి 2వ సముద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలలో ఒకరు ఈయన. జయదేవుడి యొక్క ప్రసిద్ధ రచన గీతా గోవిందం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 5th క్వశ్చన్ వచ్చేసి గోబీ ఎడారి ఈ క్రింది ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ 1 ఆఫ్రికా, ఆప్షన్ 2 ఉత్తర అమెరికా, ఆప్షన్ 3 యూరోప్, ఆప్షన్ 4 ఆసియా. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలపండి. 10 సెకండ్స్ టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆసియా. గోబీ ఎడారి ఆసియా ఖండంలో కలదు. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇప్పుడు మనం ఏ ఖండంలో ఏ ఎడారులు ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గోబీ ఎడారి ఆసియా ఖండంలో ఉంది. ఇది ఒక శీతల ఎడారి. అరేబియన్ ఎడారి ఆసియా ఖండంలో ఉంది. ఇది సౌదీ అరేబియా, యామన్, ఓమన్ దేశాలలో కలదు. అలాగే థార్ ఎడారి ఆసియా ఖండంలో ఉంది. ఇది భారతదేశంలో రాజస్థాన్లో అలాగే పాకిస్తాన్లో ఉంటుంది. కలహరి ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. నమీబియా, సౌత్ ఆఫ్రికా దేశాలలో ఇది ఉంటుంది. అలాగే గ్రేట్ విక్టోరియా ఎడారి ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఎడారి. అటకామా ఎడారి దక్షిణ అమెరికాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారి ఇది. పటగోనియన్ ఎడారి దక్షిణ అమెరికాలో ఉంది. అర్జెంటీనాలో శీతల ఎడారి ఇది. మొజోవో ఎడారి ఉత్తర అమెరికాలో ఉంది. యునైటెడ్ స్టేట్స్లో కలదు. గ్రేట్ బేసిన్ ఎడారి ఉత్తర అమెరికాలో ఉంది. ఇది ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఎడారి. అలాగే నమీబ్ ఎడారి ఆఫ్రికా అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉంటుంది. 6th క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది దేశాలలో ఏది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కాదు? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి యూకే బ్రిటన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆన్సర్ని కామెంట్లో తెలపండి. 10 సెకండ్స్ టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్. జపాన్ శాశ్వత సభ్య దేశం కాదు. శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, యూకే. ఇప్పుడు వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికాకు వీటో పవర్ ఉంటుంది. ఇవే శాశ్వత సభ్య దేశాలు. అలాగే వీటితో పాటు తాత్కాలిక సభ్య దేశాలు కూడా ఉంటాయి. వీరు కాకుండా మరో 10 దేశాలు 2 ఏళ్ల కాల పరిమితి కోసం ఎన్నికవుతాయి. వీటికి వీటో పవర్ ఉండదు. అలాగే వీటో భద్రతా మండలిలో ఏదైనా నిర్ణయాన్ని ఆపగలిగే ప్రత్యేక అధికారం ఈ 5 శాశ్వత సభ్య దేశాలకే ఉంటుంది. దీన్నే వీటో పవర్ అంటారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని దేశాల మధ్య శాంతి, భద్రత మరియు సహకారాన్ని పెంపొందించడానికి స్థాపించబడిన ఒక అంతర్జాతీయ సంస్థ. దీన్ని అక్టోబర్ 24, 1945న స్థాపించారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటువంటి యుద్ధాలు మళ్ళీ జరగకుండా చూడడానికే దీన్ని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కేంద్రం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. ఇందులో మొత్తం ప్రస్తుతం 193 సభ్య దేశాలు ఉన్నాయి.
ఇప్పుడు నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి ఇస్రో ఏ సంవత్సరంలో మంగళయాన్ ప్రయోగాన్ని చేపట్టింది? ఆప్షన్ ఏ 2013, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2015, ఆప్షన్ డి 2012. ఆన్సర్ను కామెంట్లో తెలపండి. 10 seconds టైం. ఇస్రో మంగళయాన్ ప్రయోగాన్ని 2013లో ప్రయోగించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇప్పుడు మనం ఇస్రో చేపట్టిన మంగళయాన్, చంద్రయాన్, ఆర్యభట్ట మొదలైన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇస్రో ఆర్యభట్టాన్ని 1975లో ప్రయోగించింది. ఇది భారతదేశం రోదసిలోకి పంపిన మొట్టమొదటి ఉపగ్రహం. దీన్ని సోవియట్ యూనియన్ సహకారంతో ప్రయోగించారు. రోహిణి ప్రయోగం 1980లో చేశారు. భారత గడ్డ నుంచి స్వదేశీ రాకెట్ SLV-3 ద్వారా దీన్ని కక్షలోకి పంపిన మొదటి ఉపగ్రహం. చంద్రయాన్ 1ను 2008లో కక్షలోకి పంపారు. ఈ మిషన్ చంద్రుడిపై నీటి ఉనికిని కనుగొని ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయాన్ని నమోదు చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగం 2019లో చేశాడు. చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటి ఉనికిని మరింత లోతుగా అధ్యయనం చేసింది. చంద్రయాన్ 3 2023లో దీన్ని ప్రయోగించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. మంగళయాన్ ప్రయోగం 2013లో చేశాడు. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహం కక్షలోకి చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆదిత్య L1 2023లో ప్రయోగించారు. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో చేపట్టిన మొదటి సౌర మిషన్ ఇది. 8th క్వశ్చన్ వచ్చేసి సెరికల్చర్ అనే పదం ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ చేపల పెంపకం, ఆప్షన్ బి పట్టు పురుగుల పెంపకం, ఆప్షన్ సి పక్షుల పెంపకం, ఆప్షన్ డి తేనెటీగల పెంపకం. ఆన్సర్ని కామెంట్లో తెలపండి. 10 seconds టైం. సెరికల్చర్ అనగా పట్టు పురుగుల పెంపకం, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సెరికల్చర్ అనగా పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. అలాగే పిసికల్చర్ అనగా చేపల పెంపకం, కృత్రిమ చెరువులలో చేపల్ని పెంచడాన్ని పిసికల్చర్ అంటారు. అలాగే ఎపికల్చర్ అనగా తేనెటీగల పెంపకం, తేనె మరియు మైనం కోసం తేనెటీగలను పెంచడం. విటికల్చర్ అనగా ద్రాక్ష సాగు, ద్రాక్ష తోటల పెంపకం మరియు సాగు. హార్టికల్చర్ అనగా తోట పని, పండ్లు, కూరగాయలు, పూల మొక్కల సాగు. అలాగే ఫ్లోరికల్చర్ అనగా పూల సాగు, అలంకరణ మరియు వాణిజ్య అవసరాల కోసం పూలను సాగు చేస్తారు. వెర్మికల్చర్ అనగా వానపాముల పెంపకం, సేంద్రియ ఎరువు తయారీ కోసం వానపాముల్ని పెంచుతారు. అలాగే ఒలెరికల్చర్ అనగా కూరగాయల సాగు, కేవలం కూరగాయల మొక్కల పెంపకం గురించి అధ్యయనం చేయడం. అలాగే సిల్వికల్చర్ అనగా అటవీ వర్ధనం, అడవుల పెంపకం మరియు కలపనిచ్చే చెట్ల సాగు. ఆర్బోరికల్చర్ అనగా విడివిడిగా ఉండే చెట్ల మరియు పొదల పెంపకం. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది దేశాలలో ఏది బిమ్స్టెక్లో సభ్య దేశం కాదు? ఆప్షన్ ఏ మాల్దీవులు, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి భారతదేశం. ఆన్సర్ను కామెంట్ చేయండి. 10 seconds టైం. బిమ్స్టెక్లో సభ్యదేశం కాని దేశం మాల్దీవులు. నేపాల్, భూటాన్, భారతదేశం బిమ్స్టెక్లో సభ్యదేశంగా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం బిమ్స్టెక్ గురించి తెలుసుకుందాం. బిమ్స్టెక్ యొక్క పూర్తి పేరు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. ఇది బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక మరియు సాంకేతిక సహకారం కోసం ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ. దీన్ని జూన్ 6, 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢాకా, బంగ్లాదేశ్లో కలదు. ఇందులో ఉన్న మొత్తం సభ్య దేశాలు 7. అవి ఏంటంటే బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో వైరస్ ద్వారా వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ కలరా, ఆప్షన్ బి చికెన్ పాక్స్, ఆటలమ్మ, ఆప్షన్ సి క్షయ వ్యాధి, ఆప్షన్ డి టైఫాయిడ్. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలపండి. 10 seconds టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చికెన్ పాక్స్. ఇది వైరస్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం వ్యాధుల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. చికెన్ పాక్స్ ఇది వరసెల్లా జోస్టర్ వైరస్ వల్ల వస్తుంది. అలాగే మిగిలిన 3 వ్యాధులు
కలరా, క్షయ, టైఫాయిడ్ ఇవి బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. వైరస్ వల్ల కలిగే వ్యాధులు ఏమిటంటే చికెన్ పాక్స్, పోలియో, ఎయిడ్స్, హెపటైటిస్, డెంగ్యూ, చికెన్ గున్యా, తట్టు, గౌదబిల్లలు ఈ వ్యాధులన్నీ వైరస్ వల్ల వస్తాయి. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టైఫాయిడ్ సాల్మోనెల్లా టైఫే వల్ల వస్తుంది. అలాగే కలరా విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అలాగే క్షయ, ధనుర్వాతం, ప్లేగు, న్యూమోనియా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అలాగే ప్రోటోజోవా ద్వారా వచ్చే వ్యాధులు ఏంటంటే మలేరియా, ఇది ప్లాస్మోడియం వైరస్ అనే ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంది. అలాగే అమీబియాసిస్ కూడా ప్రోటోజోవా వల్లనే వస్తుంది. శిలీంధ్రాల ద్వారా తామర, గజ్జి, అథ్లెట్ ఫుట్ మొదలైన వ్యాధులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 11వ క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి వాషింగ్టన్ డీసీ, ఆప్షన్ సి ది హేగ్, ఆప్షన్ డి న్యూయార్క్. ఆన్సర్ను కామెంట్ చేయండి. 10 seconds టైం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ది హేగ్లో కలదు. ఇప్పుడు మనం సంస్థలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాల గురించి తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికాలో కలదు. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ది హేగ్, నెదర్లాండ్స్లో కలదు. అలాగే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో కలదు. అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ WTO యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో కలదు. అలాగే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్, ప్యారిస్లో కలదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ, అమెరికా. ప్రపంచ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ, అమెరికా. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం కాఠ్మండు, నేపాల్. ఆసియా అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్. అలాగే యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏ కనుమ శ్రీనగర్ మరియు లేహ్ను కలుపుతుంది? ఫస్ట్ ఆప్షన్ బారాలా, సెకండ్ ఆప్షన్ నాతులా, థర్డ్ ఆప్షన్ జోజిలా, ఫోర్త్ ఆప్షన్ జలప్లా. ఆన్సర్ కామెంట్లో తెలపండి. 10 seconds టైం ఇస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జోజిలా. ఇది శ్రీనగర్ మరియు లేహ్ను కలుపుతుంది. ఇప్పుడు మనం కనుమల గురించి తెలుసుకుందాం. జోజిలా కనుమ లడఖ్లో ఉంది. ఇది శ్రీనగర్ మరియు లేహ్ను కలుపుతుంది. బారాలాచలా కనుమ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది మండి మరియు లేహ్లను కలుపుతుంది. రోహతాంగ్ పాస్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది కులు లోయ మరియు లౌహుల్ స్పితిలను కలుపుతుంది. షిప్కీలా పాస్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు టిబెట్లను కలుపుతుంది. నాతులా పాస్ సిక్కింలో ఉంది. ఇది సిక్కిం మరియు టిబెట్లను కలుపుతుంది. జేలప్లా పాస్ సిక్కింలో ఉంది. ఇది సిక్కిం మరియు టిబెట్లను కలుపుతుంది. అలాగే బొమ్డీలా పాస్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ మరియు టిబెట్లను కలుపుతుంది. లిపులేఖ్ కనుమ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఉత్తరాఖండ్ మరియు టిబెట్లో ఉంది. బనిహాల్ పాస్ జమ్మూ కాశ్మీర్లో కలదు. ఇది జమ్మూ మరియు శ్రీనగర్ను కలుపుతుంది. అలాగే కర్దుంగ్లా పాస్ లడఖ్లో కలదు. ఇది లేహ్ మరియు నుబ్రా వ్యాలీను కలుపుతుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రహదారి కనుమల్లో ఒకటి. పాల్ఘాట్ కేరళ మరియు తమిళనాడులో కలదు. ఇది కోయంబత్తూర్ మరియు పాలక్కాడ్ను కలుపుతుంది. అలాగే తాల్ ఘాట్ మహారాష్ట్రలో కలదు. ఇది ముంబై మరియు నాసిక్ని కలుపుతుంది. బోర్ ఘాట్ మహారాష్ట్రలో కలదు. ఇది ముంబై మరియు పూణేను కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యంత పొడవైన ప్రధాన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది? ఫస్ట్ ఆప్షన్ కేరళ, సెకండ్ ఆప్షన్ ఒడిస్సా, థర్డ్ ఆప్షన్ మహారాష్ట్ర, ఫోర్త్ ఆప్షన్ గుజరాత్. ఆన్సర్ కామెంట్లో తెలపండి. 10 seconds టైం ఇస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అత్యంత పొడవైన ప్రధాన తీర ప్రాంతాన్ని గుజరాత్ కలిగి ఉంది. ఇప్పుడు మనం తీర ప్రాంతాల గురించి తెలుసుకుందాం. గుజరాత్ 1600 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి దేశంలోనే అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం. అలాగే ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది రెండవ అత్యంత పొడవైన మరియు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద తీరరేఖ. తమిళనాడు 906 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది మూడవ అతిపెద్ద తీరరేఖ.
మహారాష్ట్ర 652 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. పశ్చిమ తీరంలో కీలకమైన ఓడరేవులు కలిగి ఉంది. కేరళ 569 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. దీనిని మలబార్ తీరం అని కూడా అంటారు. ఒడిస్సా 476 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. దీన్ని ఉత్కల్ తీరం అంటారు. కర్ణాటక 280 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. దీన్ని కెనరా తీరం అని అంటారు. గోవా 101 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగి ఉంది. భారతదేశంలోని అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా. పశ్చిమ బెంగాల్ 157 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. ఇక్కడ సుందర్బన్ డెల్టా కలదు. అండమాన్ మరియు నికోబార్ దీవులు 1962 కిలోమీటర్ల తీరరేఖను కలవు. రాష్ట్రాలు మరియు యూటీస్లు కలిపి అన్నింటిలోనూ ఇదే అధికం. లక్షద్వీప్ 132 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. పుదుచ్చేరి 30.6 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. డామన్ మరియు డయ్యు 42.5 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. ద్వీపాలలో కలిపి భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 రాంచీ, ఆప్షన్ 2 సిమ్లా, ఆప్షన్ 3 లక్నో, ఆప్షన్ 4 ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ను కామెంట్ చేయండి. 10 సెకండ్స్ టైం. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లాలో కలదు. ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రధాన పరిశోధన సంస్థలు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి తెలుసుకుందాం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు. జాతీయ వరి పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం కటక్లో కలదు. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం రాజమండ్రిలో కలదు. కేంద్ర బంగాళాదుంప పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం షిమ్లాలో కలదు. కేంద్ర చెరకు పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం కోయంబత్తూరులో కలదు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం కర్నల్, హర్యానాలో కలదు. సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం మైసూర్, కర్ణాటకలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రార్థన సమాజ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 స్వామి వివేకానంద, ఆప్షన్ 2 ఆత్మారాం పాండురంగ, ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 4 రాజా రామ్ మోహన్ రాయ్. కరెక్ట్ ఆన్సర్ను కామెంట్ చేయండి. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రార్థనా సమాజ్ను ఆత్మారాం పాండురంగ స్థాపించారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వాటిని స్థాపించిన వారి గురించి తెలుసుకుందాం. బ్రహ్మ సమాజంను రాజారాం మోహన్ రాయ్ స్థాపించాడు. దీన్ని 1828లో స్థాపించాడు. ప్రార్థనా సమాజ్ను ఆత్మారాం పాండురంగ స్థాపించాడు. దీన్ని 1867లో స్థాపించడం జరిగింది. ఆర్య సమాజంను స్వామి దయానంద సరస్వతి స్థాపించాడు. దీన్ని 1875లో స్థాపించాడు. రామకృష్ణ మిషన్ను స్వామి వివేకానంద స్థాపించాడు. దీన్ని 1897లో స్థాపించడం జరిగింది. సత్యశోధక్ సమాజ్ను జ్యోతిరావు పూలే స్థాపించాడు. దీన్ని 1873లో స్థాపించాడు. అలాగే థియోసాఫికల్ సొసైటీను మేడం బ్లవాట్స్కీ అలాగే హెన్రీ అల్కట్ స్థాపించారు. దీన్ని 1875లో స్థాపించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని గోపాలకృష్ణ గోఖలే 1905లో స్థాపించడం జరిగింది. అలాగే తత్వబోధిని సభను దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో స్థాపించాడు. ఆత్మీయ సభను రాజారాం మోహన్ రాయ్ 1850లో స్థాపించాడు. హరిజన్ సేవక్ సంఘ్ను మహాత్మా గాంధీ 1932లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.